నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2014 నుండి 2023 వరకు గద్దర్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ గద్దర్ పేరుతో అవార్డులు ఏర్పాటు చేయడం సంతోషకరమన్న నటుడు మురళీమోహన్. ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందన్న సజ్జల జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడి. పోస్టర్ను ఆవిష్కరించిన నేతలు. కూటమి నేతల కొత్త వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి. ఏడాదైనా హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం సినిమాలకు అవార్డులు అందించలేదని మురళీమోహన్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉత్తమ సినిమాలకు అవార్డులు ఇవ్వాలి అని నిర్ణయించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మురళీమోహన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల డ్యూరీ కమిటీకి చైర్మన్ గా 2014 నుండి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేశామని జ్యూరీ సభ్యులు తెలిపారు. ఇందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ఈ కమిటీ గురువారమే ప్రకటించగా మిగతా 10 ఏళ్లకు సంబంధించిన అవార్డులను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. నిన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది. లిస్ట్ అదంతా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా 2014 అంటే 2 జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం. మొట్టమొదటిది 2015వ సంవత్సరం, 2014వ సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచింది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలన దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. మొదలైన అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు
మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతోంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన గారి ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే, ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీ. చంద్రబాబు అట్టహాసంగా మహానాడు సభ ఏర్పాటు చేసి మళ్లీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని, అయితే సూపర్ 6 పథకాలు అమలు చేయని చంద్రబాబు చెప్పిన కొత్త వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ప్రమాణాలు, తీర్మానాలను రాష్ట్ర ప్రజలు నమ్మే రీతిలో లేరని అన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి డప్పులు, మైకులు పెట్టి మరీ ప్రచారం చేశారని, ఏడాది అయినా ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాడని టీకే విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. మద్యం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు తెంగరోడు కాబట్టి నేను ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడే చంద్రబాబు నాయుడు మోస్ట్ లిటిగెంట్ పొలిటీషియన్. లోకేష్ గారిని హైలైట్ చేసి లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తాడు కానీ నీకు అసలు అవకాశం వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నిన్ను నమ్మి ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా మొన్న ఎన్డీఏ కూటమికి చేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు దగ్గర హైలైట్ అయింది. నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బతుకుండగా కానీ చంద్రబాబు నాయుడు ఉండగా కానీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా ఎన్డీఏ అధికారంలో ఉన్నా నిన్ను చేయటానికి ఎవరో కూడా తెలుగుదేశంలో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఒకసారి మీ అన్నయ్య కాపులందరినీ ముంచాడు, మళ్ళీ రెండోసారి నువ్వు కూడా మళ్ళీ మునిగిపోయి ఈ కాపులందరినీ మళ్ళీ ముంచే పరిస్థితి ఉంది. కానీ నువ్వు చంద్రబాబుతో ప్రయాణం చేసినంత కాలం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది అనేది అసంభవం, అయ్యే ప్రసక్తే ఉండదు. కాబట్టి నువ్వు ఇప్పుడు కానీ తెలుసుకో ఈ చంద్రబాబు నాయుడు యొక్క జిమిక్కులు, లిటిగేషన్స్, ఈ మేనిఫెస్టో నువ్వు కూడా ఉన్నావు అందులో. ఒకసారి మేనిఫెస్టో చదువు. ప్రజలకి ఇన్ని వాగ్దానాలు చేసావు, ఏ అమలు చేసావు, ఒకటన్నా చేసావా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుని ఈ చంద్రబాబుతో ప్రయాణం చేయాలా, చంద్రబాబు వదిలేయాలా అనేది డిసైడ్ చేసుకో. ఆయనతో ప్రయాణం చేసినంత కాలం నువ్వు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కాలం. నువ్వు ఇండివిజువల్ గా వస్తే అప్పుడు నీకు ఏమైనా అదృష్టం బాగుంటే అవటానికి ఉంటుంది, కానీ చంద్రబాబు తోటి ఉన్నంత కాలం నువ్వు మాత్రం ముఖ్యమంత్రి కావని చెప్పి తెలియజేస్తున్నావు. అలాగే చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్ లో చాలా పెద్ద ప్రాజెక్టు రాయలసీమ వాగ్దానం చేశాడు. జూన్ 4వ తేదీన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో చేపట్టబోయే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంపై 4 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులతో మాజీ శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సందర్భంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి పాలనలో చక్కెర కర్మాగారాన్ని నిర్వీర్యం చేశారని, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదన్నారు. కోట్లు అప్పు తీర్చాం, 89 కోట్లు జిల్లా 89,90,00,000 రూపాయలు ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో తీర్చాం. సుమారు 130 కోట్ల రూపాయలు ఈ లబ్ధి చేకూరేటట్టు షుగర్ ఫ్యాక్టరీ మేము చేసాం 5 ఏళ్ళు. కనీసం 10 కోట్లు కూడా తేలైనటువంటి దుర్భరమైన పరిస్థితి. మరి మాడుగులో శాసనసభ్యులు బండారు సత్యనారాయణ ఏం చేస్తున్నాడో తెలీదు, ఇక్కడ కేఎస్ఎన్ రాజు కళ్ళు మూసుకున్నాడో తెలియదు. ఎందుకంటే రేపు ప్రజల దగ్గర చీకొట్టే కార్యక్రమాలు అప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మరియు ప్రజా సమస్యల్ని బయట పత్రికల ద్వారా కానీ ప్రజల తరపు నుంచి కానీ మీకు వెలబుచ్చుతాం. దీన్ని స్పందించితే
10 కాలాల పాటు ప్రజాప్రతినిధి గౌరవం ఉంటుంది. ఈ చోడవరంకి సంబంధించినటువంటి అయితే రోడ్లు అయితే ఏ రోజు లేదు. ఈ ఏడాదిలో మరంతా మొత్తం కుళ్ళిపోయాయి. అలాగే మన ఫ్యాక్టరీ కూడా సర్వనాశనం అయిపోయింది. వచ్చే ఏడాదికి వీళ్ళందరూ కలిపి కూటమి నాయకులు అందరూ కలిపి వచ్చే ఏడాదికి కంపల్సరిగా ఇనుప ముక్కలు కూడా అమ్మేసుకునే ప్రమాదం ఉంది. దీనిపై రైతాంగం కూడా దృష్టి చేసి ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటంలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని, రేపు వెన్నుపోటు దినం 4వ తారీఖున జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినానికి కర్మకాండకి ఈ కూటమి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి కర్మకాండకి నగర ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 8వ డివిజన్ ప్రకాశం నగర్లోని ఎపెక్స్ ఆసుపత్రి దగ్గర నుండి 800 మీటర్ల మేర 1,36,00,000తో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. గత 5 ఏళ్లలో వైకాపా వారికి ఈ రోడ్డు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. పక్కనే ఉన్న దాన్వైపేట రోడ్డును 6 నెలల పాటు నిర్మించారని, దానివల్ల ఆసుపత్రికి వచ్చి వెళ్లే వారికి స్థానికంగా వ్యాపారాలు చేసుకునేవారు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవసరం లేకపోయిన డివైడర్లు, ఫుట్పాత్లు నిర్మించారని, బడుగులు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, గోదావరి గట్టుకు అక్కడ ఉన్న ప్రముఖుల విగ్రహాలకు మరింత శోభ చేకూర్చే విధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండడం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే చెప్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు డబల్ ఇంజన్ బండిలాగా వెళ్తూ ఉన్నాయి. చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అన్నది మేము ప్రజలకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు అదే రీతిలో పరిగెడతా ఉన్నాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈ రోజున 1,36,00,000తో 805 మీటర్ల రోడ్డుని ఈ రోజున సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ప్రధానమైన రోడ్డు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్స్ వచ్చారు, మంచి పాష్ లొకాలిటీ, దాంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు కూడా వచ్చి ధన్యవాదాలు కూటమికి, ఈ రోడ్ వేస్తూ ఉన్నారు, అధ్వానంగా ఉంది, ఒక్కొక్కసారి ఈ రోడ్లోకి ఎందుకు అని చెప్పి అవసరమైతే వచ్చేవాళ్ళం కానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్ల నుంచి వెళ్ళే పరిస్థితి అన్నారు. మరి ఈ రోడ్లు కనబడలేదా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? అన్నిటిని మించి దారుణం ఏంటంటే ఈ పక్కనే దానవేపేట మెయిన్ రోడ్డు, స్వతహాగా బుర్రున్నవాడు ఎవడైనా ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఇప్పుడు మీరు ఎవరైనా రావచ్చు, ఏ హాస్పిటల్కి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. గట్టిగా ఉంటే 3 రోజుల్లో క్లోజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చొచ్చాం. కానీ గతంలో పక్కనే ఉన్న దానవేపేట మెయిన్ రోడ్డు చూడండి, నెలలు 6 నెలలు వైసీపీ వాళ్ళు హాస్పిటల్స్కి లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వాల, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా 6 నెలలు మూసేశారు. మరి అప్పుడు అద్దెలు ఇవన్నీ ఎలా కట్టుకున్నారు? రోగులు వస్తే ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి? విజయనగరం జిల్లా చీపురపల్లి పట్టణ పరిధిలోని మెయిన్ రోడ్ లో ఈ నెల 23న జరిగిన దోపిడీకి సంబంధించిన దొంగల ముఠాను ఛేదించి 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారని చీపురపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు విలేకరులకు వివరించారు. స్థానిక చీపురపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నేరస్తులను హాజరుపరుస్తూ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన దోపిడీకి పాల్పడిన వారిని ఛేదించి పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సంఘటనకు సంబంధించి చీపురపల్లి మండలం గచ్చలవలస గ్రామానికి చెందిన మన్నెల సూర్యరావు అనే వ్యక్తి ప్రధాన పాత్రధారుడిగా వ్యవహరిస్తూ దోపిడీ ఘటనకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చీపురపల్లి, గరివిడి, మెరక మురాదా మండలాల ఎస్ఐలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 23 రాత్రి తెల్లవారితే 24 పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనంలో ఆ లోపల ఉన్న ఇద్దరు స్త్రీల్ని చాలా ఘోరంగా, చాలా కిరాతకంగా కొట్టడం జరిగింది. వారణాసి కస్తూరిపై, అదేవిధంగా వైసరాజు చిట్టమ్మ, 70 సంవత్సరాల ముసలి వాళ్ళని తీవ్రంగా కొట్టేసి వాళ్ళు ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం ఇప్పుడు అపోలో ఆసుపత్రి వైజాగ్లో ఉన్నారు.
వాళ్ళు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళని కొట్టి వాళ్ళ మెడలో ఉన్న బంగారు వస్తువులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అప్పట్లో అయితే చాలా సంచలన వార్త అయింది అది. దాని మీద చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే పోలీసులు ఎడిషనల్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ టీంలు అవన్నీ ఇచ్చేసి వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఈ టీంలో ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో క్రిమినల్ గ్యాంగ్ 10 మందిలో 8 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఈ మన్యాల సూర్యారావు అని మన చీపురుపల్లి అయినా గచ్చవలస చీపురుపల్లి, ఈయన ఏంటంటే ఈ ఎవరెవరి దగ్గర అయితే అధిక మొత్తంలో డబ్బు ఉంటుందో బంగారం ఉంటుందో అటువంటి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షుడు ముత్సేటి ప్రసాద్ బొమ్మూరులోని 134వ అంగన్వాడీ సెంటర్లో వేసవి సెలవులు సందర్భంగా జరుగుతున్న కిషోరి వికాసం అవగాహన సదస్సును ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఎటువంటి అవగాహన సదస్సులో పాల్గొనడం అభినందనీయమని ముత్సేటి ప్రసాద్ పేర్కొన్నారు. బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా పంపిణీ చేశారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం తర్వాత ఏమైనా చేయగలం. ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేం. దానికోసం ఏం చేయాలని చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? ఏం చెప్పాను రా? హెల్త్ కోసం ఏం చేయాలని చెప్పాను? గుర్తుందా? మీకు అర్థం గుర్తుందరే? హెల్త్ కోసం ఏం చేయాలని చెప్పాను? మార్నింగ్ లేవగానే యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పానా? మర్చిపోయారా? సరే మళ్ళీ గుర్తేస్తానే. మార్నింగ్ లేవగానే మనం యోగా చేయాలి, వాకింగ్ రన్నింగ్ చేయాలి. చిన్నపిల్లలు కాబట్టి రన్నింగ్ చేయాలి. జీవితంలో చాలా మంది మాకు ఆస్తులు లేవు, ఇల్లు ఆకలేవు అని బాధపడతారు. బాధపడకూడదు. చదువు ఉంటే ఇవన్నీ వస్తాయి. చదువు ఉంటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే చదువు పెరిగిందో చదువుతో పాటు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎలాగైనా బ్రతకగలవు. అంటే ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. చెడు మార్గాలు వెళ్ళకుండా మంచి మంచి మనసుతో మంచి విధంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఆశా స్టాఫ్, ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళు వచ్చి మీకు ఎంతవరకు వైద్యం చేయాలి, లేకపోతే ఏమన్నా చెప్పాలి, లేదు ఇంకా పై హాస్పిటల్కి వెళ్ళాలని, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్టింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందించారు. ఈనాటి కళ్యాణ సమర్పించాలి.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా బాక్సింగ్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో 45 మంది బాక్సర్లు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, సురేష్, రమణ, చిన్నబాబు, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు కె పద్మనాభం, బాక్సింగ్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మణరావు ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కాకినాడ రూరల్ స్థానిక సత్కళ వాహిని సంగీత సంస్థలు ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో భగవద్గీత ఉపన్యాసకులు రాధా మనోహర్ దాస్, హిందూ సేవ వ్యవస్థాపకుడు అభయ్, సనాతన ధర్మం ఆధ్యాత్మిక అభ్యున్నతికి ధర్మో రక్షితి రక్షితః ధర్మ ప్రచార పరిషత్ ప్రచారక ప్రతినిధి ప్రవచనాలకు ఎంతగానో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. సత్కళ వాహిని వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి తదితరులు అందరూ పాల్గొన్నారు. రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉన్నతికి ఏకాదశి వ్రతం పాటించాలన్నారు. ఒక దేశం చక్కగా ఉంటుంది. 4th ప్లేస్ లో ఉంది. ఎందులో 1, 2, 3, 4 బాధ్యత తీసుకుంటే అది సాధ్యమవుతుంది. ఇంత యాక్టివ్గా ఉంటారు కారణం ఏంటి సార్ అంటే రోజు హనుమంతుడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి, లాకెట్లా తిన్నాడా, తర్వాత సిమ్మిక, రాముడు వారు చెప్పిన పని పూర్తి చేయడం, పైన కూర్చున్నారు. ఎవరు వెళ్ళాం, ఇంకా నేను ఉపేక్షించడం వేసేయాలి అనుకున్నాడు. ఎవరు, పైన ఉన్నాడే వింటూ. అలా అనుకున్న లోపులో తర్వాత వాడు బ్రహ్మాస్త్రం వేశారు, ఈయన స్వీకరించారు. అది అంటించేయన్నాడు, ముందు చంపేమన్నాడు. కానీ విభీషణ్ ఏమన్నాడు, దూతను చంపుట పాడి కాదు, తప్పది అన్నాడు. అదే తోక నిప్పు పెట్టన్నారు, అది తప్పైతే పెట్టి తగలిచ్చాడు. ఇప్పుడు నేను నూనె తెచ్చానా, వచ్చాడు తేలేదు. క్లాత్ గుడ్డలు తెచ్చానా, తేలేదు. నిప్పు తెచ్చానా, అగ్గిపెట్టి తేలేదు. ఎవరి నిప్పు, రావణాసుడిది. ఎవరి గుడ్డలో, ఇది మేనేజ్మెంట్ అంటే. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలి అని ఈవో వేండ్ర త్రినాథరావు పిలుపునిచ్చారు. స్వామివారి సింహగిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలోనే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, ఆలయ అధికారులతో కొండపైన ఆనంద నిలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణకు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం చింతావారి వీధి నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి గణపతి సహిత శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి పర్యవేక్షణలో గణపతి పూజ, హోమం తదితర కార్యక్రమాలు జరిగాయి. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ, బుజ్జి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి దొంతమూరు గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రమణ, బాబ్జీ, డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. 2014 నుండి 2023 వరకు గద్దర్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ గద్దర్ పేరుతో అవార్డులు ఏర్పాటు చేయడం సంతోషకరమన్న నటుడు మురళీమోహన్.
ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందన్న సజ్జల జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడి. పోస్టర్ను ఆవిష్కరించిన నేతలు. కూటమి నేతల కొత్త వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఏడాదైనా హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపణ. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.